తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లపై సమగ్ర విచారణ జరిపించాలని న్యాయవాది అరుణ్ కుమార్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని పంజాగుట్ట సీఐ శోభన్కు అందజేశారు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాన నిందితుడని, ఆయనను A1గా చేర్చి కేసును దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తీవ్రమైన రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు అప్పటి ముఖ్యమంత్రి పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే ఫోన్ సంభాషణలు వినే అవకాశం ఉంటుందని, అందుకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి చేసి ఫోన్ ట్యాపింగ్ చేయించారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధి కోసమే జరిగినందున తక్షణమే విచారణ ప్రారంభించి చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రైవసీ అనే రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, పౌరులకు ప్రసాదించిన హక్కును రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బ్రీచ్ చేయడం జరిగింది. ప్రణీత్ రావు అనే ఒక పోలీస్ అధికారితో కలిసి SIBలో కుట్ర పన్ని లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకొని తన పార్టీకి లాభం చేకూరే విధంగా 10 సంవత్సరాల పాటు ఈ అక్రమాలు కొనసాగినాయి. మనం చూసినాం, ప్రణీత్ రావును సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన 10ల సంఖ్యలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం జరిగింది అక్రమంగా. ఆ విషయంలో తనను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన చంద్రశేఖరరావు మాత్రమే అల్టిమేట్ బెనిఫిషియరీ కాబట్టి ఆయనను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి A1 ముద్దాయి కింద చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాం. ఎంతోమంది తెలంగాణ కొరకు అసూలు బాస్తే ఈ కుటుంబం మాత్రం బాగా బలిసిపోయింది, ఆస్తులు కూడా పెట్టింది. ప్రజల ఆశలను వమ్ము చేసే విధంగా కుట్రపూరితంగా వ్యవహరించి ప్రజల మాన ప్రాణాలను హరించే విధంగా దెబ్బతీసే విధంగా వ్యవహరించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని మేమైతే కోరుతున్నాం. ఇప్పటికే కుంభకోణాలు ఒప్పికట్టిన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ తప్పు తెలుసుకొని ప్రజలకు మేలు చేసే